నమస్కారం మిత్రులారా. మెల్లగా ఒక్కొక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడుతున్నారు. 10 ఏళ్లు ఆయన చెప్పిందే శాసనం. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఏమి చెబుతారా అని ప్రజలు వినేవారు. దేశం ఊహించని సంక్షేమ పథకాలు మరియు ఎన్నడూ జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగింది. కానీ 2024లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందా? ఇప్పటికే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. ఆయన కలిసిన కొద్దిసేపటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్ని ఆశ్చర్యపరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతాను కూడా తెరవలేదు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళనను కలిగిస్తున్నాయి. మరి చరిత్ర ఏమి చెబుతుంది? బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా? ఒక్కసారి వెనక్కి వెళితే 2019లో కాంగ్రెస్ లో ఉన్న 11 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. కానీ 2024లో అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు వినని సంక్షేమ పథకాలు, ఎన్నడూ చూడని అభివృద్ధిని చేశారు. కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇప్పుడు కట్టబెట్టారు. మరి రానున్న ఎన్నికల వరకు బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సరిగ్గా నిర్వహించి ప్రజలలోకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోదగ్గది. అధికారంలో ఉన్నవాళ్ళు బలంగా కనిపిస్తారు, ప్రజలు కూడా అన్నీ గమనిస్తారు. ఏముందో ఎవడో నెత్తి మాసి కూడా 10 మంది పోతే పోతారు, దాన్ని భయపడతామే. కాశారం బాగా ఉంటే పోతే పోతాడు, ఏం పెద్ద ఫరక పడుతుంది నాకు అర్థం.